టు నో గాడ్. ఆయన ఏమంటున్నాడంటే ఆయన నియమించి ఉన్నాడు, ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయం నుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు అది చాలు. కావున సంతోషంగా ఉండట కంటేను తమ బ్రతుకులు సుఖంగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేని నరులకు లేదని నేను తెలుసుకుంటుంది. మరియు ప్రతి వాడును అన్నపానమును పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించిన దేవుడిచ్చి బహుమానం అని తెలుసుకుంటుంది. దేవుడిచ్చే బహుమానం ఏంటంటే జాబ్ ఈజ్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్. మనం సుఖంగా మరి సంతోషంగా జీవించాలని దేవుని యొక్క చిత్తమైనది, అది దేవుని యొక్క వరమని దేవుడు వాక్యము సెలవిస్తుంది. దేవుడు చేయు క్రియలు, దేవుడు చేయు పనులని శాశ్వతమని నేను తెలుసుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ వండర్ఫుల్ క్రిస్మస్ సీజన్ లో మరి మనమందరము we came to know little about Jesus, but I want you to know more about Jesus. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మన వినికిలో దీవించును గాక. హల్లెలూయా. విష్ యు ఆల్ a merry Christmas. Merry Christmas. Happy Christmas. నేను చాలా ఆపోజిట్ ఏమన్నా అర్థమైందా? మాకేమో అర్థం కాదు అనుకుంటున్నా. అర్థమైందా? ఏమన్నా సిస్టర్ యూ గాట్ సంథింగ్? మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే మనం నేను ఏదో మెసేజ్ ప్రిపేర్ అవుతాను పాస్టర్ కాబట్టి. హల్లెలూయా. యు గాట్ సంథింగ్ రైట్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. మొత్తం దేవుడు రాసి పెట్టాడంట, ఒక నియమకాలం ఉంచాడంట. ఆయన ఏమంటాడంటే గ్రంథంలో ఏముందంటే దేని కాలం ఉన్నది చక్కగా ఉన్నట్టు సమస్తమును ఆయన నిర్మించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు, కానీ శాశ్వత కాలమైన దేవుని యొక్క జ్ఞానము దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఎవరంటే దేవుడు నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా. నా జీవిత తీరమున అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయ నా దీక్ష ఫలింప నా నావలో కాలిడము
నా సేవ చేకొనుము నడిపించు నా నావా ప్రభు మార్గము వీడి తిని ప్రార్థించుట మాని తిని ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరచి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట ప్రభు నడిపించు నా నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోకైన నా బ్రతుకు లోపించని అర్చనగా లోకేశ చేయుమయా నడిపించు నా నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమను పొందుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణలో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ఆనార్పణము చేజితను నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా నావా. హ్యాపీ క్రిస్మస్.
ఒక గొప్ప రాజు ఉన్నాడండి, సోలమన్. కింగ్ సోలమన్ ఎంతమంది తెలుసు? నిజమే కదా, మీరు బైబిల్ ఖురాన్ అన్ని చదువుతున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ప్రసంగి సొలొమోను ప్రపంచమంతట్లో మహాజ్ఞానుడు. ఆ సొలొమోను రాజు ప్రసంగి గ్రంథం అనే గ్రంథాన్ని రాశాడు. మనోడు మంచి తెలివైనడు, మంచి మొత్తం లోకాన్నంతా ఎంజాయ్ చేసి సూర్యుడికున్న సమస్తం వ్యర్థమని రాశాడు బైబిల్ గ్రంథం. ఆ గ్రంథకర్త సొలొమోను రాసిన ఒక వాక్యాన్ని మీకు చదివి నేను నా మాటలు ముగిస్తాను. అది ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? హలో, హానెస్టీ చెప్తాను, నాకు నోరు తిరగదండి. ఎస్పీస్ కదా అంటారు, అది నాకు నోరు తిరగదు. మా కిడ్స్ అయితే చెప్పగలుగుతారు. ఏంటది ఇంగ్లీష్లో? ఎక్లియాస్టిక్. అది ప్రసంగం. మనకు ఎందుకు లేదు, మనకు అంత ఇంగ్లీష్ రాదు, తెలుగు కదా. మనం సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దట్ వర్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11, 12, 13, 14 వచ్చినారు. అక్కడ ఏం రాయబడి ఉందంటే చూడండి, బ్యూటిఫుల్ వర్స్ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. అది మీకు చదివి నేను నా మాటలు ముగిస్తాను. Can anyone read ప్రసంగి 3వ అధ్యాయము 11, 12, 13, 14? Hallelujah, Chalama. My dear Sata, I am going to close in 1 minute and I want to read this beautiful verse for you. ఇది ఎవరు రాశారంటే ప్రపంచ జ్ఞాని అయిన సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను, ది కింగ్ ఆఫ్ సోలొమన్. మీరు గూగుల్లో టైప్ చేస్తే యు గెట్ ఆల్ ద హిస్టరీ. గూగుల్ దాన్ని మొత్తం చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభువు ఏం చేశారంటే మరణాన్ని జయించాడు. హల్లెలూయా. యేసు ప్రభువు చనిపోయాడు, 3వ దినం లేచాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తుల దేవుడు కాబట్టి. ఆయన విశ్వసిస్తున్న నేను చనిపోతే ఏం చేస్తాను? లేస్తానండి. హల్లెలూయా. మనందరం లేస్తాం. యేసయ్య మరణించి తిరిగి లేచాడు కాబట్టి. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని మానవుడు పాపం వల్ల వచ్చి జీతం మరణం అంట. ఆ మరణం ముళ్ళుని యేసయ్య శిలువలో మరి ఛేదించాడండి. ఎవరైతే యేసుని విశ్వసిస్తారో వారికి మరణ భయం నుంచి దేవుడు తొలగించాడు. మరి సంతోషమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ క్రిస్మస్ శుభవేళలో మనమందరము సంతోషంగా జీవించాలి, మనమందరము హ్యాపీగా జీవించాలి. మన బిడ్డలు మంచిగా చెప్పాలి. ఐ డోంట్ ఫియర్ డెత్ అని. మరణం నా భయం ముజామిల్ ఎత్తాడు. ఏంటంటే ప్రైజ్ గాడ్, ఉండేదే వస్తుడు ముజామిల్. నాకు మరణం అంటే భయం లేదని ఎంతమంది చెప్పగలుగుతారు? ఓ వెరీ గుడ్ బ్రదర్, ఐ థింక్ యువర్ బెటర్ విత్ వైఫ్. ఓకే, భయం కాదండి, లవ్ అండి. కప్పులు చేస్తున్నారు, వెంటనే వాళ్ళు మంచి జోక్స్ చేస్తున్నారు. ప్రాబ్లం, లార్డ్ ఐ హావ్ ప్రాబ్లం విత్ మై వైఫ్, సాల్వ్ ఇట్. హలో మెన్, పురుషులారా, ఎంతమంది మీ భార్యలంటే ప్రేమిస్తున్నారు? మీరు జీవించి ఒక సాక్రిఫైస్ గోట్ ఉంటుంది కదండి, ఆ గోట్ లాగా యేసయ్య జీవించి అనేకమైన ప్రజలను స్వస్థపరిచి ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు లోకమంతా. ఎందుకంటే ప్రతి ఒక్క మానవులు దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను సృష్టించిన నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఒకే ఒక ఆకాంక్షతో ఎంత సిలువ భారమైన కానీ, కల్వరి సిలువ అనేది ఎంతో భారమైంది. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి మనందరి కొరకు చనిపి తిరిగి లేచాడండి. హల్లెలూయా. అదే క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారు మానవులు రక్షించడానికి తన ప్రజలు అని గ్రంథాలు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. తన ప్రజలు అంటే ప్రపంచంలో. హల్లెలూయా. ఏంటండి సాతాను మొత్తం ఇంత మంచిగా సాతాను చెప్తుంటే హల్లెలూయా. థాంక్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఐ వాంట్ టు థాంక్ ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, మీతో కలిసి దేవుని స్తుతిస్తున్నందుకు. క్రిస్మస్ ఈవెంట్, సౌదీ అరేబియాలో క్రిస్మస్ ఈవెంట్, న్యూ ఇయర్
సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే ఇంత మందిని, ఇంత కమ్యూనిటీస్ ని, ప్రాంతాలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, విశ్వాసాలు వేరైనా, we are all together in one platform, in one roof because of Sata. Hallelujah. We are so great and we are so blessed. I want to thank President Anand Raj Garu. He is my dear brother. I didn't see him. Where is Anand Raj? He is in India. Okay. Greetings to Anand Raj brother. And also I want to thank Vice President Anand Pokiri Garu. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఐ వాంట్ టు థ్యాంక్ జనరల్ సెక్రటరీ ముజమిల్ గారు. ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు Dr. Idris, he is our sponsor, he is our supporter. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ దాదాపు చాలా మందికి డాక్టర్ ఇద్రీస్ గారు తెలుసుంటుంది. డాక్టర్ ఇద్రీస్ గారు ఈ డాక్టర్ గారు ఒక్కళ్ళే ఎప్పుడు ముందు నుంచి వచ్చి మీరు ఈవెంట్ చేస్తున్నారు, మీ ఈవెంట్కి నా తరఫున నా సహాయం అని చెప్పి మనం అడగకపోయినా ముందుకు వచ్చి ఎప్పుడు మనకి ఎప్పుడు బయట అంబులెన్స్ ఉంటుంది, మళ్ళీ మన మెడికల్ క్యాంప్ అప్పుడు ఉంటుంది. సో ఎప్పుడు ముందుకు వచ్చి ముందుండి సాటాకి సపోర్ట్ చేస్తారు డాక్టర్ ఇద్రీస్ గారు. అంటే డాక్టర్ ఇద్రీస్ గారు భిన్నత్వంలో ఏకత్వం, దానికి నిలువెత్తు నిదర్శనం. అది క్రిస్మస్ కానివ్వండి, దీపావళి కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఇఫ్తార్ కానివ్వండి, బక్రీద్ కాదు, ఏ ఈవెంట్ అయినా సరే ముందుకు వచ్చి మనకి అవసరం లేకపోయినా ముందుకు వచ్చి, అంటే ఓన్లీ సాటాన్ని కాదు, ఏ అసోసియేషన్ అయినా ముందుండి ఫండ్ తరఫున యాజ్ ఏ స్పాన్సర్ అందరికీ సపోర్ట్ చేస్తారు. హీఈస్ ద ట్రూ ఇండియన్. అంటే నా దృష్టిలో ఇండియన్ అంటే ఇలా ఉండాలి. అది ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా సరే ముందుండి నేనున్నాను, నా వంశాన్ని నేను చేస్తాను, మీరు చేయండి, దాంట్లో నేను పాల్గొంటానని చెప్పి సపోర్ట్ చేస్తారు. సో డాక్టర్ ఇద్రీస్ గారికి అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోండి. Thank you, Muzamil. ఒక్క నిమిషం. ఇదొకటే కాదండి, నా ప్రతి ఈవెంట్లో కూడా మీకు గమనించినట్లయితే ఒక అంబులెన్స్ ఉంది బయట. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్తో డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. మెడికల్ క్యాంప్ ఉంటుంది ప్రతి ఈవెంట్లో. ఇద్రీస్ గారు మాకు స్పాన్సర్షిప్ చేయడమే కాకుండా మాకు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం, ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ లేకపోతే ఏదైనా హెల్ప్ మెడికల్గా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి ప్రతి ఈవెంట్లో కూడా మా ఇద్రీస్ గారు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఇదే కాకుండా ఒక్కొక్కసారి మేము లేబర్ క్యాంప్స్కి వెళ్తూ ఉంటామండి. ఆ లేబర్ క్యాంప్స్లో ఒక్కొక్కసారి కొంతమంది ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. తర్వాత ఫుడ్డే కాకుండా మెడికల్ కిట్లు కూడా లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు మేము ఫుడ్ కిట్స్ అరేంజ్ చేసేటప్పుడు సార్ దగ్గరుండి మాకు మెడికల్ కిట్స్ కూడా అరేంజ్ చేయడంలో వాళ్ళు ఎంతో ముందుకు వచ్చేవారు. ఇంకోటి, అందరూ అనుకుంటారు డాక్టర్ ఇద్రీస్ గారు ఆంధ్ర లేకపోతే తెలంగాణ అనుకుంటారు. హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్. ఈవెన్ హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్, బట్ హీ ఆల్వేస్ సపోర్ట్ టు ఎవ్రీ కమ్యూనిటీ. Assalamualaikum, good evening, and happy Christmas to all of you. Being an Indian, I believe in diversity, unity in diversity. We are all one Indian. So, happy New Year, and thanks to Sata family, and I'm also the part of Sata family. Thank you so much for inviting me here. Thank you, sir. మార్చివే
Say, I see,
చిన్నప్పుడు నాకు అమ్మగోరు ముద్దనిష్టం రాస్తది గక అమ్మగోరు తను ఇష్టం పళ్ళో కెళ్ళే వేళ ఎంత చెయ్యండి ఇష్టం కరెంటేసినాక ముగ్గురేయడం ఇష్టం ముత్తాలంకాయ ముక్కటి ఇష్టం పక్కాయని పూల ముక్కటి ఇష్టం అత్తగారు నేను అంటే నాకు ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం పడే కష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం పడే కష్టం రప్పులు తనకు వేసే కథలు వినడమే ఇష్టం మాతికి హత్తుకుపోయే కథలు కనడమే ఇష్టం చేతి కథలు చేసే చూపే ఇష్టం కాదు ముగ్గులు చెప్పే గుర్తుకు వినడమే ఇష్టం తోటి తెచ్చే ఇష్టం ఊపిరి తెచ్చే జీవన ఇష్టం ప్రాణానికి ముందు చెప్పుడుతో ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం పడే కష్టం వైగుంది బేబీ వైగుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైగుందిలే వైగుంది బేబీ వైగుందిలే ఈ గ్లోబ్ నావే వైగుందిలే I